హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4 రకాల జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే చెప్తాను. ఇటీవల నేను కొన్ని వీడియోస్లో మీ యొక్క క్వాలిఫికేషన్స్ యొక్క వివరాలు అనేవి కామెంట్ చేయండి అని అడగడం అయితే జరిగింది. అలా కోరడం ఎందుకు అయ్యింది అంటే, మీ యొక్క క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినట్లయితే మీరు అడిగినటువంటి క్వాలిఫికేషన్స్తో వివరాలు అనేవి నాకు తెలిసాయి కనుక మీలో ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒక వీడియో అనేది నేను చేయడానికి మీరు చెప్పినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉపయోగపడతాయి. అందుకోసమే నేను కొన్ని వీడియోస్లో మీ యొక్క క్వాలిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే అడుగుతున్నాను. ఈ వీడియోలో కూడా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్తో పాటుగా మీ యొక్క జిల్లా నేము మరియు అవకాశం ఉన్నట్లయితే మండలం నేమ్ కూడా కామెంట్ అయితే చేయండి. అలా చేయడం వల్ల మీ జిల్లా మరియు మండలంలో ఏదైనా వేకెన్సీస్ ఉన్నట్లుగా నాకు తెలిసినట్లయితే వెంటనే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ ద్వారా తెలియజేయలేనప్పటికీ కూడా అట్లీస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో అయినా సరే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో కూడా 4 రకాల జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. మనకి ఒక జిల్లాలో సఖీ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఒక జిల్లాలో ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది అంటే ప్రతి జిల్లాలో కూడా ఆ విధంగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కావాలంటే మీరు ఈ మధ్య గమనించవచ్చు, చాలా నోటిఫికేషన్స్ అయితే ప్రతి జిల్లాలో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. లేదన్నట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైనా, మీ ఫ్యామిలీ అండ్ రిలేషన్లో ఎవరైనా సరే ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రైవేట్ మరియు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి వీడియో లింక్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ నాట్కో క్యాన్సర్ సర్వీస్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది జీజీహెచ్ గుంటూరు నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్న భర్తీ చేస్తున్నట్లుగా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటలలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల యొక్క వివరాలు కానీ వచ్చినట్లయితే మనకి రేడియోగ్రఫీ టెక్నీషియన్ పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి 25,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. మరొకటి ఎంఈపీ ఇంజనీర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి 25,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, పెర్ మంత్ శాలరీ. ఇవన్నీ కూడా అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఉద్యోగానికి బీఎస్సీ ఎంఆర్టీ అనే కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇది 3 years కోర్స్ అయితే ఉంటుంది. 6 నుంచి 12 నెలలు ఇంటర్న్షిప్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ టెక్నాలజిస్ట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏదైతే కంప్లీట్గా చెప్పామో కోర్స్ అనేది అది చేసి 2 నుంచి 3 years వరకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళలో కొంతమందికి ఈ క్వాలిఫికేషన్ అనేది ఉంది కనుక ఈ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఎంఈపీ ఇంజనీర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది ఎవరైనా సరే చేస్తున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 5 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జీజీహెచ్లో సూపరింటెండెంట్ ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి నవయుగ ఇంజనీరింగ్ కో లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి మీ అందరికీ కూడా చెప్తాను. అంతకంటే ముందుగా నవయుగ కంపెనీ అనేది మనకి ఒక గిన్నిస్ రికార్డ్ కూడా గతంలో క్రాస్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే మనకి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా అక్కడ 24 గంటలు కూడా కాంక్రీట్ వర్క్ అనేది పూర్తిగా చేసి గిన్నిస్ వర్క్ అయితే మనకి సాధించడం అయితే జరిగింది ఈ నవయుగ కంపెనీ. ఇప్పుడు ఈ నవయుగ కంపెనీ మహారాష్ట్రలో ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి 65 కిలోమీటర్లకు సంబంధించి ఒక వర్క్కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్లానింగ్ ఇంజనీరింగ్, సైట్ ఇంజనీర్ అండ్ ట్రైనీ ఇంజనీర్, సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్లానింగ్ ఇంజనీర్తో పాటుగా సైట్ ఇంజనీర్ పోస్టులకు 3 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఈ బీటెక్లో సివిల్ అనేది క్వాలిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే
ట్రైనీ ఇంజనీర్కి మాత్రం ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. సూపర్వైజర్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే సివిల్ లేదా స్ట్రక్చర్స్ లేదా హైవే లేదా రోడ్ బ్రిడ్జ్ లేదా అండర్ పాస్లో మీకు 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఫోర్మెన్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే సివిల్ లేదా స్ట్రక్చర్స్ లేదా హైవే లేదా రోడ్ బ్రిడ్జ్ లేదా అండర్ పాస్లో మీకు 10 నుంచి 20 ఇయర్స్ వరకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అట్లీస్ట్ ఫ్రెషర్స్ అయినా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కనుక మీలో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైనా లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. career@necltd.com అనే మెయిల్కి మీ యొక్క కరికులం వైటే అంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ ABCDE అని ఉన్నాయి కనుక సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో మెయిల్ పంపించేటప్పుడు సబ్జెక్ట్ అనే ఆప్షన్లో మీ యొక్క పొజిషన్ అనేది ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది అయితే మెన్షన్ అయితే చేయండి. అండ్ CVతో పాటుగా మీరు MS వర్డ్లో కానీ PDF ఫార్మాట్లో కానీ పంపించేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టమని అయితే చెప్పడం జరిగింది. వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అక్టోబర్ 31. ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది 9652163789 అనే నెంబర్కి వాట్సాప్ కూడా మీరైతే చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్కి కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాంగ్ ఫామ్ గుంటూరు నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే వాకిన్ ఇంటర్వ్యూ కోసం మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు గూగుల్ మీట్ ద్వారా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. డేటా ఇన్యూమేటర్ అనే ఉద్యోగానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ డేటా ఇన్యూమరేటర్ అనే పోస్ట్ అనేది ఒక పోస్ట్ మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఇది మనకు చూసుకున్నట్లయితే BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఇస్తున్నారు. లేదా MSc అగ్రికల్చర్ చేసి ఎకనామిక్స్ కూడా MScలో చేసినట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది BSc అగ్రికల్చర్ కనుక మీకు కేవలం BSc అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 2021 వరకు కూడా వర్క్ అయితే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఆగస్టు 2021 వరకు కూడా మీకు ఎక్స్టెండ్ అయితే చేస్తామని చెప్పారు. అవసరానికి అనుగుణంగా వాళ్ళు మీకు ఎక్స్టెండ్ అయితే చేస్తారు. అండ్ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ మీకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు బిలో 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయితే ఇచ్చారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే బిలో 40 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయితే ఉండాలని చెప్పారు. శాలరీ అనేది 20,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. అక్టోబర్ 20వ తేదీన మీకు ఉదయం 10 గంటలకు గూగుల్ మీట్ ద్వారా మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. RARS లామ్ అనేసి వెన్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అనేది ఇమీడియట్గా జాయిన్ అయితే అవ్వాలి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చెప్పాను కదా అక్టోబర్ 20వ తేదీన ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీ యొక్క బయోడేటా అనేది సైన్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్రెడెన్షియల్స్ టు ది AMIC 2018 ANGRAU@gmail.comకి మెయిల్ అయితే చేయమని చెప్పారు. ఒరిజినల్స్ అంటే మీరు అక్కడ స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ చివరి తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 19వ తేదీ నాటికైతే మీరు పంపించాలి సాయంత్రం 5 గంటల లోపు. ద క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద గూగుల్ మీట్ లింక్ ఐడి అని చెప్పారు. అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి గూగుల్ మీట్కి సంబంధించినటువంటి లింక్ అనేది మీకైతే పంపిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. చివరిగా చూసుకున్నట్లయితే మనకి జిల్లాల వారీగా కొన్ని ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది అని చెప్పాను కదా. సఖీ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సఖీ వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అర్హులైన వాళ్ళు దరఖాస్తులు అయితే చేసుకోవాలని ICDS PD మనోరంజని బుధవారం ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. IT స్టాఫ్, పారామెడికల్ పర్సన్, మల్టీ పర్పస్ హెల్పర్ ఒక్కొక్క పోస్ట్ చొప్పున 3 పోస్టులు అయితే ఉన్నాయని ఆసక్తి కలిగిన వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇతర వివరాల కోసం ICDS స్వశక్తి భవనం కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి
నోటీస్ బోర్డుని అనేది పరిశీలించుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. ఇక్కడ క్వాలిఫికేషన్ యొక్క వివరాలు అయితే మనకి మెన్షన్ చేయలేదు, కానీ ఐటీ స్టాఫ్, పారామెడికల్ పర్సన్, మల్టీపర్పస్ హెల్పర్ అనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ చేసినట్లుగా మనకైతే చెప్పారు. పూర్తి వివరాల కోసం మీరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ వశిష్ఠి భవనానికి వెళ్ళి ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ 10th నుంచి డిగ్రీ ఇలాంటి జాబ్స్ అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఈ మల్టీపర్పస్ హెల్పర్ అనే ఉద్యోగానికి అట్లీస్ట్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఐటీ స్టాఫ్, పారామెడికల్కి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఈ విధంగా మనకి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.